Hi everyone, this is Ramesh. Welcome back to Ramesh Sir Maths class. ఆర్ఆర్బీ గ్రూప్ టీ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే విద్యార్థుల కోసం ప్రీవియస్ ఆర్ఆర్బీ గ్రూప్ టీ ఎగ్జామ్లో అడిగిన మ్యాథ్స్ పార్ట్కి సంబంధించిన క్వశ్చన్స్ని ఒక సిరీస్లో డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం కదా. మనం ప్రీవియస్ వీడియోలో 2 సెప్టెంబర్ 2022 షిఫ్ట్ 1లో అడిగిన కొన్ని మ్యాథ్స్ పార్ట్కి సంబంధించిన క్వశ్చన్స్ని డిస్కస్ చేయడం జరిగింది. ఈరోజు వీడియోలో అదే షిఫ్ట్లోని మిగిలిన మ్యాథ్స్ పార్ట్కి సంబంధించిన క్వశ్చన్స్ని ఎలా ఆన్సర్ చేయాలనేది కాన్సెప్ట్ సహాయంతో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈ వీడియో అనేది ఓన్లీ ఆర్ఆర్బీ గ్రూప్ టీ విద్యార్థులకు మాత్రమే కాకుండా ఎన్టీపీసీ, ఎస్ఎస్సి, బ్యాంక్స్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. మీకు తెలియని ఏదైనా ఒక కాన్సెప్ట్ నేను చెప్పినప్పుడు దాన్ని నోట్ చేసుకుని నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, 14th క్వశ్చన్. ఇది మనకి డేటా ఇంటర్ప్రిటేషన్ అనే కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని అడిగిన క్వశ్చన్ అన్నమాట. ఇచ్చిన గ్రాఫ్ ను అధ్యయనం చేసి క్రింది ప్రశ్నకు సమాధానం ఇవ్వండి. ఇక్కడ మనకు ఒక లైన్ గ్రాఫ్ ఇచ్చారు, డబుల్ లైన్ గ్రాఫ్ ఇచ్చారు. దాన్ని స్టడీ చేసి అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పాలి. మనం 2015 నుండి 2021 సంవత్సరాలలో జాతీయ శిబిరానికి అర్హత సాధించిన అథ్లెట్ల సంఖ్యను గ్రాఫ్ ప్రదర్శిస్తుంది. ఇక్కడ మనకి 2015 నుంచి 2021 వరకు మధ్యలో మనకి జాతీయ శిబిరానికి అర్హత సాధించిన అథ్లెట్ల సంఖ్యను ఇక్కడ మనకి బాయ్స్ గర్ల్స్ సెపరేట్ గా మనకి లైన్ గ్రాఫ్ లో రిప్రజెంట్ చేశారనమాట. ఇక్కడ మనకి ఈ కలర్ గ్రాఫ్ ఏమో మనకి గర్ల్స్ ని రిప్రజెంట్ చేస్తే ఈ బ్లూ కలర్ గ్రాఫ్ ఏమో బాయ్స్ ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఇచ్చిన సంవత్సరాల్లో అబ్బాయిల కంటే అమ్మాయిలు ఎంత శాతం ఎక్కువ అర్హత సాధించారు. అంటే మనం 2015 నుంచి 2021 వరకు ఉన్న మధ్య కాలాన్ని పరిగణలోకి తీసుకుని ఆ మధ్య కాలంలో అబ్బాయిల కంటే అమ్మాయిలు ఎంత ఎక్కువ శాతాన్ని అర్హత సాధించారనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి, రెండింటి సంఖ్య కావాలి. అంటే మొత్తం బాయ్స్ ఎంతమంది అర్హత సాధించారు, అలాగే గర్ల్స్ ఎంతమంది అర్హత సాధించారు అనేది కావాలి. ఓకే, ఫస్ట్ మనం బాయ్స్ చూద్దాం. ఇక్కడ మనకి బాయ్స్ అంటే మనకి ఈ బ్లూ కలర్ లైన్ కదా, ఇక్కడ 56 ఉంది, ప్లస్ ఇక్కడ మనకి 45 ప్లస్ 76, నెక్స్ట్ 34, నెక్స్ట్ 57, నెక్స్ట్ 54 ప్లస్ 25. దీన్ని మనం యాడ్ చేయాలి. ఓకే, ఫస్ట్ టెన్స్ యాడ్ చేయండి. ఇది 50, 40, 90. 90కి 70 యాడ్ చేస్తే 160, 190, 240, 290, 310. అక్కడికి మనకి 310 వచ్చింది. ఇప్పుడు వన్స్ ప్లేస్ యాడ్ చేయండి. 11, 17, 21, 28, 32, 5, 37. అంటే టోటల్ 347 బాయ్స్ అర్హత సాధించారన్నమాట. ఓకే, ఇప్పుడు మనం గర్ల్స్ ని చూద్దాం ఒకసారి. ఇక్కడ గర్ల్స్ ఎంతమంది అర్హత సాధించారు. ఓకే, ఇక్కడ ఈ కలర్ మనకి 45 ప్లస్ 65 ప్లస్ 92 ప్లస్ 48 ప్లస్ 90 ప్లస్ 76 ప్లస్ 45. ఫస్ట్ టెన్స్ యాడ్ చేద్దాం. 40, 60, 100, 190, నెక్స్ట్ 230, 230కి 90 యాడ్ చేస్తే 320, 390, నెక్స్ట్ 430, అక్కడికి 430 అయ్యారు. ఇప్పుడు వన్స్ ప్లేస్ యాడ్ చేసినట్లయితే 10, 20, 26 అండ్ 31. అంటే 461 మెంబర్స్ అర్హత సాధించారు అనమాట. వీళ్ళకంటే అంటే బాయ్స్ కంటే గర్ల్స్ ఎంత ఎక్కువ అంటే 461 నుంచి మనం 347 మైనస్ చేసాం అనుకోండి, 4, 5 నుంచి 4 తీస్తే 1, నెక్స్ట్ 1 అంటే 114 మెంబర్స్ ఎక్కువ మంది అర్హత సాధించారు. దీన్ని మనం పర్సెంటేజ్ లోకి మార్చాలి. ఓకే, ఎంత ఎక్కువ అర్హత సాధించారు, 114 మంది. దేనికంటే 347 కంటే. దీని పర్సెంటేజ్ లోకి మార్చినప్పుడు ఏం చేయాలి, 100తో మల్టిప్లై చేయాలి. అంటే 114 into 100 అంటే 11400 వస్తుంది. ఓకే, ఇది 347. ఇక్కడ మనకి ఇది ఇంచుమించు 350కి దగ్గరగా ఉంది. ఓకే, ఇదేమో 1200 అనుకుందాం. 350లో అదే 1200లో 350 సుమారుగా ఎన్నిసార్లు పోతుంది,
3 టైమ్స్ పోతుంది, ఇంకా కొంచెం మిగులుతుంది. అంటే 30 మీద వస్తుంది ఆన్సర్. కానీ ఇచ్చిన ఆప్షన్స్లో మనకి 30 మీద ఉన్న ఆప్షన్ ఒక్కటే ఉంది కదా, కాబట్టి మనం 4th ఆప్షన్ని కరెక్ట్ వన్గా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. ఎందుకంటే ఇక్కడ మనకి 3 మీద ఉన్న ఆప్షన్స్ మరొకటి లేదు, కాబట్టి మనం కాలిక్యులేషన్ చేసి డివిజన్ చేసి ఇదంతా చేసి మనం టైంని వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదన్నమాట. ఓకే, నెక్స్ట్ 15th వన్. లంబకోణ త్రిభుజం యొక్క భుజాలు సెంటీమీటర్లో x-2, x-4 మరియు x. దాని వైశాల్యం ఎంత? అంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఆన్సర్ చేయాలి అంటే మనం లీనియర్ ఈక్వేషన్ సంబంధించిన కాన్సెప్ట్స్ ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనుకుందాం. దాని సైడ్స్ ఇచ్చారు మనకి. ఏంటండి ఇవి సైడ్స్? x-2, x-4 అండ్ x. ఓకే, దీన్ని మనం లీనియర్ ఈక్వేషన్స్ బేస్ చేసుకుని అంటే రేఖీయ సమీకరణాలను ఆధారంగా చేసుకుని సాధించడానికి ప్రయత్నిస్తే మనకు కొంచెం కాంప్లికేటెడ్ గాను ఎక్కువ సమయం తీసుకుంటుంది. మీకు కనుక పైథాగోరియన్ ట్రిప్లెట్స్ మీద ఒక అవగాహన ఉన్నట్లయితే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ని చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. పైథాగోరియన్ ట్రిప్లెట్ అంటే మనకి ఏవైనా ఒక 3 నెంబర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 3, 4, 5. ఇంతకు ముందు వీడియోలో ఒకసారి చర్చించడం జరిగింది దీని గురించి. వీటిని స్క్వేర్ చేసామనుకోండి, 3 స్క్వేర్ అంటే ఎంత? 9, 4 స్క్వేర్ అంటే 16, 5 స్క్వేర్ అంటే 25. ఇలా స్క్వేర్ చేసిన తర్వాత ఈ చిన్న నెంబర్స్ రెండు యాడ్ చేస్తే పెద్ద నెంబర్ వచ్చింది అనుకోండి, అప్పుడు మనం తీసుకున్న నెంబర్స్ ని ఒక పైథాగోరియన్ ట్రిప్లెట్ అంటాం అనమాట. అంటే వాటితో మనం లంబకోణ త్రిభుజాన్ని నిర్మించవచ్చు అనమాట. ఓకే, ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో సైడ్స్ అయినా సరే దీన్ని సాటిస్ఫై చేస్తాయి అనమాట. పైథాగరస్ థియరమ్ బేస్ చేసుకుని చెప్తాం. ఇలాంటి కొన్ని పైథాగరస్ ట్రిప్లెట్స్ ని మీరు నేర్చుకున్నట్లయితే మనకి అర్థమెటిక్ సంబంధించిన క్వశ్చన్ ఆన్సర్ చేసేటప్పుడు చాలా ఉపయోగపడతాయి అనమాట. మన టైం చాలా సేవ్ చేస్తాయి అనమాట. ఇట్లాంటి ఇంకా మనకి పైథాగోరియన్ ట్రిప్లెట్స్ ఏమున్నాయి? 6, 8, 10. చిన్న నుంచి పెద్దకి వెళ్తున్నాను. నెక్స్ట్ 5, 12, 13. నెక్స్ట్ 8, 15, 17. ఇట్లాంటి కొన్ని పైథాగోరియన్ ట్రిప్లెట్స్ నేర్చేసుకున్నట్లయితే అప్పుడు మనకి ఏదైనా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో 2 సైడ్స్ తెలిస్తే థర్డ్ సైడ్ ఈజీగా ఫైండ్ అవుట్ చేసేసేయచ్చు అనమాట. దీని ఆధారంగా చేసుకుని ఫర్ ఎగ్జాంపుల్ 2 సైడ్స్ 3, 4 అనుకోండి, ఖచ్చితంగా థర్డ్ సైడ్ 5 అవుతుంది అనమాట. ఇది లంబకోణ త్రిభుజంలో. ఇప్పుడు చూడండి మనకి ఇవి సైడ్స్, కాబట్టి x వాల్యూ మనకి ఖచ్చితంగా 4 కంటే పెద్దది ఉండాలి. ఎందుకంటే లేకపోతే ఇక్కడ నెగిటివ్ నెంబర్ వస్తుంది, 4 అయితే 0 అవుతుంది. కాబట్టి 4 కంటే పెద్దదున్న పైథాగోరియన్ ట్రిప్లెట్ ని తీసుకున్నాం. అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాల్యూస్ తీసుకున్నాం. ఇక్కడ మనం 4 ఉంది కాబట్టి ఇది పని చేయదు కదా, 4 - 4 0 అయిపోతుంది. ఒకసారి తీసుకున్నట్లయితే మనకి చూడండి ఇందులో మనం ఈ x ప్లేస్ లో ఫర్ ఎగ్జాంపుల్ మనం 10 రాసాం అనుకోండి, ఇక్కడ 10. అప్పుడు ఎందుకంటే మీ రెండు చిన్న సైడ్స్ అవుతాయి, x లోంచి సమ్ తీసేస్తున్నాం కదా, కాబట్టి 10 లోంచి 4 మైనస్ చేస్తే 6 అవుతుంది, 10 లోంచి 2 మైనస్ చేస్తే 8 అవుతుంది. ఇది ఒక పైథాగోరియన్ ట్రిప్లెట్ అయ్యింది కదా. కాబట్టి దీని వాల్యూస్ మనకి అర్థమైపోయి దీన్ని కాలిక్యులేషన్ అంతా చేయాల్సి లేకుండానే ఆ పైథాగోరియన్ ట్రిప్లెట్ ని బేస్ చేసుకుని పైథాగరస్ త్రికం అంటాం. దాన్ని బేస్ చేసుకుని సైడ్స్ ఏదనేది చెప్పగలిగాం. అంటే ఇక్కడ x వాల్యూ ఎంత అనమాట? 10. మనకి లాంగెస్ట్ సైడ్ మనం హైపోటెన్యూస్ అంటాం. అంటే రైట్ యాంగిల్ కి ఆపోజిట్ సైడ్ హైపోటెన్యూస్ అది అన్నిటికంటే పెద్దగా ఉంటుంది కాబట్టి ఇది 10 అవుతుంది. మిగిలిన 2 సైడ్స్ మన ఇష్టం ఎలా అయినా తీసుకోవచ్చు. ఇక్కడ 6 తీసుకుంటే ఇక్కడ 8 వేసుకుంటాం, ఇక్కడ 6 వేసుకుంటే లేకపోతే ఇక్కడ 8 వేసుకుంటాం అనమాట. ఓకే, అవి రెండు ఒకదానికొకటి పర్టికులర్ గా ఉంటాయి. ఇప్పుడు దీని వైశాల్యం అడిగాడు మనకు. అంటే ఆ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క సైడ్స్ ని ఫైండ్ అవుట్ చేస్తాం ప్రజెంట్. దాని ఏరియా కావాలి మనకి. ట్రయాంగిల్ యొక్క ఏరియా ఫార్ములా ఏంటి? హాఫ్ BH. అంటే బేస్ ఇంటూ హైట్, భూమి ఇంటూ ఎత్తు, హాఫ్ ఇంటూ బేస్ హైట్. అంటే రెండు ఒకదానికొకటి లంబంగా ఉండే భుజాలను తీసుకోవాలి. అంటే ఇవి రెండింటిని మనం భూమి ఎత్తుగా తీసుకుంటే 6 × 8. ఈ రెండెక్క ఇందులో 3 సార్లు పోతుంది, 3 × 8 24 చదరపు సెంటీమీటర్లు అనమాట. కాబట్టి ఇక్కడ మనకి ఆన్సర్ ఏమవుతుంది అనమాట? సెకండ్ ఆప్షన్ అవుతుంది అనమాట. కాబట్టి ఈ పైథాగోరియన్ ట్రిప్లెట్స్ ని మనం మెమరైజ్ చేయడానికి ప్రయత్నించండి. ఓకే, నెక్స్ట్ త్రిభుజం ఏబిసిలో డి వద్ద BD is perpendicular to AC మరియు యాంగిల్ BDC is 44 degrees. E అనేది BC పై ఒక బిందువు మరియు యాంగిల్ CAE = 34 డిగ్రీలు అయిన యాంగిల్ AEB యొక్క కొలత ఎంత? ఓకే, ఇక్కడ ABC అనేది ఒక త్రిభుజం అట.
ఓకే, ఇందులో డి వద్ద బీడి పర్పెండిక్యులర్ టు ఏసీ, అంటే బీడి ఏసీకి లంబంగా ఉంది కాబట్టి ఇట్లా ఒకటి రాస్తాం. అంటే ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అదే రైట్ యాంగిల్ ఉంటుంది అనమాట. మరియు యాంగిల్ డిబిసి అంటే మధ్యలో ఉన్న లెటర్ ని చూసుకోవాలి, అంటే డి దగ్గర అనమాట యాంగిల్ తీసుకోవాలి. డిబిసి అంటే ఇక్కడ యాంగిల్ 44 degrees అనమాట. నెక్స్ట్ ఈ అనేది బీసీ పై ఒక బిందువు, అంటే ఈ అనేది ఈ బీసీ మీద ఎక్కడో ఏదో ఒక బిందువు అనమాట. ఈ అనేది ఇక్కడ బిందువు. నెక్స్ట్ సిఏఈ అంటే ఏ దగ్గర ఉన్న కోణం, సిఏఈ అంటే ఇలా జాయిన్ చేస్తాం. ఈ యాంగిల్ ఇచ్చారు మనకి ఎంత 34 degrees. అయితే మనల్ని ఏమడిగారు, ఏఈబి అంటే మధ్యలో ఉన్న లెటర్ ఏంటి, ఈ కదా, ఈ దగ్గర ఉన్న కోణం అడిగారు. ఏఈబి అంటే మనం ఈ యాంగిల్ ని ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఇక్కడ ఇది ఒక త్రిభుజం, ఈ విషయం గుర్తుపెట్టుకోండి ఫస్ట్. ఓకే, ఇది ఒక ట్రయాంగిల్. ఏ ట్రయాంగిల్ లో అయినా సరే 3 యాంగిల్స్ ని యాడ్ చేస్తే 180 వస్తుంది. ఆ కాన్సెప్ట్ మీద బేస్ చేసుకుని దీన్ని ఆన్సర్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఒకసారి మనం ఈ ట్రయాంగిల్లో 2 యాంగిల్స్ తెలుసు మనకి. ఇంకో ఈ యాంగిల్ తెలుసు 34, ఇదేమో 90. అంటే ఇది 90 కాబట్టి ఈ రెండు యాడ్ చేస్తే 90 అవుతుంది, ఎందుకంటే మొత్తం 180 కాబట్టి. అంటే ఖచ్చితంగా ఇక్కడ యాంగిల్ ఎంత ఉండాలి మనకి, 56 ఉండాలి. ఓకే, నెక్స్ట్ మనకి ఇట్లా 2 లైన్స్ ఇంటర్సెక్ట్ చేసుకున్నప్పుడు వీటిని వెర్టికల్లీ ఆపోజిట్ శీర్షాభిముఖ కోణాలు అంటారు. అవి ఎప్పుడు సమానంగా ఉంటాయి. ఇంకో ఈ ఏఈ అనేది ఒక లైన్, బీడీ అనేది ఒక లైన్ ఇంటర్సెక్ట్ చేసుకున్నాయి కాబట్టి ఇది 56 అయితే అని ఇది కూడా ఎంత అవుతుంది, 56 అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఈ ట్రయాంగిల్లో ఈ 2 యాంగిల్స్ తెలుసు మనకి. ఓకే, కాబట్టి ఈ మొత్తం 180 కాబట్టి ఈ రెండు యాడ్ చేస్తే ఎంత వచ్చింది మనకి, 100 వచ్చింది. అంటే ఇది ఖచ్చితంగా ఎంత ఉంటుంది, 80 ఉంటుంది. కాబట్టి ఇక్కడ అడిగిన యాంగిల్ యొక్క వాల్యూ ఎంత అనమాట, 80 degrees అనమాట. ఎక్కడ మనకి 4th ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ 17th వన్. క్రింది వాటిలో ఏ వర్గ సమీకరణం యొక్క ఒక మూలము 4 - 2√5గా ఉన్నది. ఇట్లా మనకి కరణీయ సంఖ్యలు మూలాలు ఇచ్చినప్పుడు మనం ఒక మూలము తెలిస్తే రెండవ మూలం చెప్పేసేయచ్చు. రూట్స్ అంటాం వాటిని, అంటే ఎక్స్ వాల్యూస్. అంటే దీన్ని అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేయగా ఎక్స్ కి 2 విలువలు వస్తాయి కదా, వాటిని మనం రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఆ వర్గ సమీకరణం యొక్క మూలాలు అంటారు. ఆ మూలాలలో ఒకటి ఇచ్చినప్పుడు అది అకరణీయ సంఖ్య అయినప్పుడు, కరణీయ సంఖ్య అయినప్పుడు, ఇట్లా రూట్ లో ఉన్న నెంబర్స్ √5 ని కరణీయ సంఖ్య అంటాం కదా. కాబట్టి ఇలాంటి కరణీయ సంఖ్యలు ఇచ్చినప్పుడు ఒకటి తెలిస్తే రెండవ మూలం చెప్పేసేయచ్చు. అది ఎంత అవుతుందంటే ఈ మధ్యలో ఉన్న గుర్తును మార్చేయండి. అంటే 4 - √2 కదా, రెండవ మూలం ఏమవుతుందంటే 4 + 2√5 అవుతుంది అనమాట. ఇప్పుడు 2 మూలాలు తెలుసు మనకి. 2 మూలాలు తెలిసినప్పుడు ఆ వర్గ సమీకరణం యొక్క సమీకరణం ఫైండ్ అవుట్ చేయడం చాలా ఈజీ అనమాట. ఓకే, ఫస్ట్ దాని కోసం మనకి ఏం కావాలంటే మూలాల మొత్తం. మూలాలను మనం ఆల్ఫా బీటా అని లెటర్స్ తో రిప్రజెంట్ చేస్తూ ఉంటాం. అంటే మొదటిది ఆల్ఫా అయితే రెండవది బీటా అంటాం. రెండింటిని కలిపామనుకోండి 4 - 2√5 + 4 + 2√5 కలిపేసామనుకోండి ఇది -2√5 + 2√5 కట్ అయిపోతుంది. ఇంకా 4 + 4 8 వస్తుంది అనమాట. నెక్స్ట్ మూలాల లబ్ధము ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్, అంటే రెండింటిని ఇంటూ చేయాలి మనం. 4 - 2√5 × 4 + 2√5. ఇది చూడడానికి ఎలా ఉందంటే a - b × a + b. వెంటనే మనకు ఒక ఆల్జీబ్రిక్ ఐడెంటిటీ గుర్తుకొస్తుంది, a² - b². కాబట్టి a అంటే ఇక్కడ 4² - 2√5². 4 స్క్వేర్ చేస్తే 16 మైనస్. ఇక్కడ మనకి ఒక అకరణీయ సంఖ్య ఉంది, ఒక కరణీయ సంఖ్య ఉంది. రెండింటిని వేరువేరుగా స్క్వేర్ చేస్తాం అనుకోండి. 2 స్క్వేర్ చేస్తే 2 × 2 = 4. √5 ని స్క్వేర్ చేస్తే స్క్వేర్ రూట్ కట్ అయ్యి 5 ఉంటుంది అనమాట. అంటే 16 - 20 వేరువేరు గుర్తున్నాయి కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తే -4 వస్తుంది, పెద్ద మైనస్ నెంబర్ కాబట్టి. అంటే మూలాల మొత్తము మూలాల లబ్ధము ఫైండ్ అవుట్ చేసాం. అప్పుడు మూలాల మొత్తము మూలాల లబ్ధము తెలిసినప్పుడు మనం ఆ వర్గ సమీకరణం కనుక్కోవడానికి ఒక సూత్రం ఉంది. ఏంటంటే అది x² - ఆల్ఫా + బీటా అంటే మూలాల మొత్తం x + ఆల్ఫా బీటా = 0.
ఈ ఫార్ములాలో రాసేయడమే మనకు వచ్చిన వాల్యూస్ని తీసుకెళ్ళి. ఓకే, మనకి మూలాల మొత్తం తెలుసు, మూలాల లబ్ధం కూడా తెలుసు, కాబట్టి ఇది రాసేద్దాం. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఎంత వచ్చింది? 8 వచ్చింది కదా. 8 ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఎంత వచ్చింది? -4 వచ్చింది కదా, ఈక్వల్ టు 0. ఎక్స్ స్క్వేర్ మైనస్ 8 ఇంటూ ఎక్స్ 8x ప్లస్ ఇంటూ మైనస్ -4 ఈక్వల్ టు 0. అంటే ఆ వర్గ సమీకరణం ఏమవుతుంది అనమాట? ఎక్స్ స్క్వేర్ మైనస్ 8x -4 ఈక్వల్ టు 0. అది ఎక్కడ మనకి 4th ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 3, 4, 5, 7 మరియు -3, 6 శీర్షాలు కలిగిన త్రిభుజం యొక్క వైశాల్యాన్ని చదరపు యూనిట్లలో కనుక్కోండి. ఇది కోఆర్డినేట్ జామెట్రీ అనే చాప్టర్ నుంచి అడిగిన క్వశ్చన్ అనమాట. నిరూపక రేఖాగణితం లేకపోతే వైశ్లేషిక రేఖాగణితం అనే చాప్టర్ తో పిలుస్తాం అనమాట. ఓకే, ఒక త్రిభుజం యొక్క 3 శీర్షాలు ఇచ్చినప్పుడు త్రిభుజ వైశాల్యాన్ని కనుక్కోవడానికి సూత్రం ఏంటంటే, త్రిభుజ వైశాల్యాన్ని డెల్టాతో రిప్రజెంట్ చేస్తాం. హాఫ్ మాడ్యులస్. మాడ్యులస్ ఎందుకు ఉపయోగిస్తాం అంటే నెగిటివ్ నెంబర్ వచ్చినప్పుడు దాన్ని పాజిటివ్ నెంబర్ గా తీసుకోవాలనే ఉద్దేశంతో మాడ్యులస్ అయింది. ఎందుకంటే వైశాల్యాలు, పొడవులు, దూరాలు మనకి నెగిటివ్ నెంబర్స్ ఉండవు కదా, అన్ని పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి. కాబట్టి ఏం చేయాలంటే ఫస్ట్ ఈ 3 శీర్షాలలో 3 బిందువుల్లో ఫస్ట్ ఎక్స్ నిరూపకాలు తీసుకోండి. మొదటి నెంబర్స్ అనమాట. 3, 5 వరుసగా రాస్తున్నాను, -3. మళ్ళీ ఫస్ట్ నెంబర్ ని రిపీట్ చేస్తాం. తర్వాత ఇప్పుడు y నిరూపకాలు 4, 7, 6. మళ్ళీ ఏం చేయాలి? ఫస్ట్ దాన్ని రిపీట్ చేయాలన్నమాట. ఓకే, దీన్ని సింప్లిఫై చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. ఇలా క్రాస్ గా మల్టిప్లై చేసి మైనస్ చేయాలి. అంటే ఫస్ట్ ఈ 2 3 7s are 21 వెంటనే మైనస్ పెట్టాలి. 5 4s are 20 ఈ బ్రాకెట్స్ మధ్యలో ప్లస్ వస్తుంది. నెక్స్ట్ 5 6 are 30 మైనస్ 7 3s are 21 మరి మైనస్ ఉంది కాబట్టి -21. ఆల్రెడీ మైనస్ ఉంది కదా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 21 అయిపోతుంది అనమాట. ఇలాంటి గుర్తులు జాగ్రత్తగా చూసుకోవాలి. 3 4s are 12 మైనస్ ఉంది కదా, -12 మైనస్ 6 3s are 18. దిస్ ఈక్వల్ టు హాఫ్ మాడ్యులస్. ఇక్కడ 20 లోంచి 21 లోంచి 20 తీస్తే 1 ప్లస్ 30కి 21 యాడ్ చేస్తే 51. నెక్స్ట్ ఈ 2 మైనస్ నెంబర్లు కాబట్టి యాడ్ చేయాలి. -12 -18 -30 అవుతుంది అనమాట. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కదా. ఇప్పుడు ఒకే సైన్ ఉన్నవి యాడ్ చేయాలి. ఓకే, ఈ 2 ప్లస్ నెంబర్స్ యాడ్ చేస్తే 52 -30 అవుతుంది. దిస్ ఈక్వల్ టు హాఫ్ మాడ్యులస్ 22 అవుతుంది. ఇలాంటి సందర్భంలో మైనస్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? దాన్ని ప్లస్ గా తీసేసుకుంటాం అనమాట. ప్లస్ నెంబర్ వచ్చినా ప్లస్ ని. ఓకే, 2 టేబుల్ ఇందులో 11 టైమ్స్. అంటే ఆ త్రిభుజం యొక్క వైశాల్యం ఎంత అనమాట? 11 స్క్వేర్ సెంటీమీటర్. యూనిట్స్ అనమాట. ఇక్కడ సెంటీమీటర్స్ అనేవి కాదు కానీ యూనిట్స్ అంటాం మనం. స్క్వేర్ చదరపు యూనిట్ లో కొలుస్తాం కదా. ఎక్కడుంది? మనకి ఫస్ట్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 19th వన్. 0.794 బార్ ప్లస్ 0.876 బార్ ను p/q రూపంలో వ్యక్తపరచండి. ఇక్కడ p మరియు q లు పూర్ణాంకాలు మరియు q నాట్ ఈక్వల్ టు 0. దీని గురించి ఆల్రెడీ మనం చాలా సార్లు డిస్కస్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి 0.794 బార్, ఈ 94 కు మాత్రమే ఉంది బార్. 0.876 బార్, వీటిని మనం p/q ఫామ్ లోకి మార్చడానికి ఒక షార్ట్ ట్రిక్ నేర్చుకున్నాం కదా. ఏం చేయాలి? ఫస్ట్ ఇందులో ఉన్న డిజిట్స్ అన్నిటిని తీసుకున్నాం. ఇక్కడ ఉన్న నెంబర్ అయినా సరే తీసేసుకుంటాం. 794. అందులోంచి ఇప్పుడు బార్ లేని నెంబర్స్ ను మైనస్ చేస్తాం. దీనికి బార్ లేదు కదా, అప్పుడు దాన్ని మైనస్ చేస్తాం. బై కింద ఏం చేస్తాం అంటే ఎన్ని నెంబర్లకి బార్, ఎన్ని డిజిట్స్ కి బార్ ఉంటే అని 9 ఉంచుతాం. ఇప్పుడు పాయింట్ తర్వాత బార్ లేని డిజిట్స్ ఎన్ని ఉంటే అన్ని జీరోస్ ఉంచుతాం. ఒకటి ఉంది కదా, 0. అలాగే దీన్ని కూడా మనం మార్చినట్లయితే 876 మైనస్ బార్ లేని నెంబర్స్ ఏమున్నాయి? 8. ఇక్కడ ఉంటే 8, ఫర్ ఎగ్జాంపుల్ 1 8 18 మైనస్ చేస్తాం. ఇప్పుడు బార్ ఎన్ని డిజిట్స్ ఉంది? 2 డిజిట్స్ ఉంది కాబట్టి 2 9 వేసాం. ఇప్పుడు డెసిమల్ పార్ట్ లో బార్ లేని డిజిట్స్ ఎన్ని ఉన్నాయి? 1 కదా, ఒక 0 వేసాం. దీన్ని సింప్లిఫై చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది. ఇది మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 787/990 ప్లస్ మైనస్ చేస్తే 866. 16 లోంచి 8 కదా, 868/990. 2 లైక్ ఫ్రాక్షన్స్
అంటే డినామినేటర్స్ ఈక్వల్ గా ఉన్నాయి కదా, వాటిని లైక్ ఫ్రాక్షన్ సజాతి భిన్నాలు అంటే అప్పుడు డైరెక్ట్ కలిపేయచ్చు. న్యూమరేటర్స్ 7 + 8 15 1, 9 + 6 15 1, 8 + 8 16 by 9 90. 5 టేబుల్ కట్ చేద్దాం. 5 1s are 5, 4 ఉంది 49, 9 5s are 45, 4 ఉంది 8 times. 16 లో 3 5s are 15, 1 ఉంది, 3 5s are 15 1. అంటే మనకి ఎంత వచ్చింది? 331/198 వచ్చింది. అయితే ఇక్కడ ఆప్షన్స్ అన్ని కూడా మిక్స్డ్ ఫ్రాక్షన్ మిశ్రమ భిన్నాల రూపంలో ఉన్నాయి కాబట్టి ఈ 331 ని 198 తో డివైడ్ చేయండి. ఇది 200 దగ్గరగా ఉంది, 330 అంటే 1 టైమే పోతుంది కదా. 198 మైనస్ చేద్దాం. బారో తెచ్చుకుంటే 11 లోంచి 8 తీస్తే 3, ఇక్కడ 2 ఉంటుంది. బారో తెచ్చుకుంటే 12 అవుతుంది, 12 లోంచి 9 తీస్తే 3, ఇక్కడ 2 ఉంటుంది. 2 లోంచి 1 మైనస్ చేస్తే 1. దీన్ని ఎలా రాస్తాం? ఈ డైరెక్షన్ లో రాయాలి. అంటే ఫస్ట్ ఈ నెంబర్ రాయాలి 1, తర్వాత రిమైండర్ రాయాలి 133 బై తర్వాత డివైజర్ రాయాలి 198. ఇది మనకు కావాల్సిన ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఇది ఎక్కడుంది? ఫస్ట్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ 20th one. Find the greatest number by which when the numbers 158 and 215 are divided it leaves remainder 4 and 5. అంటే 158 మరియు 215 సంఖ్యలను భాగించినప్పుడు 4 మరియు 5 శేషములుగా ఇచ్చే అతిపెద్ద సంఖ్యను కనుగొనండి. ఈ రెండింటిని భాగించే అతిపెద్ద సంఖ్య ఆ రెండింటి యొక్క హెచ్సిఎఫ్ అవుతుంది, గసాబా అవుతుంది. కానీ అలా అడగలేదు, ఇక్కడ శేషములు రావాలన్నాడు. అంటే 158 డివైడ్ చేసినప్పుడు ఆ నెంబర్తో రిమైండర్ 4 రావాలి, 215 డివైడ్ చేసినప్పుడు 5 రావాలి. అలాంటి గ్రేటెస్ట్ నెంబర్, గ్రేటెస్ట్ అనే పదం వస్తే అప్పుడు హెచ్సిఎఫ్ అంటే గసాబాను ఫైండ్ అవుట్ చేయాలి అన్నమాట. ఓకే, మనం డివిజన్ మెథడ్ ఉపయోగిస్తాం కదా. ఇప్పుడు రిమైండర్ 158 ని డివైడ్ చేస్తేనేమో ఆ నెంబర్ తోటి రిమైండర్ ఎంత రావాలి? 4 రావాలి. 215 డివైడ్ చేస్తేనేమో 5 రావాలి. కాబట్టి ఆ రిమైండర్స్ ఆ నెంబర్ లోంచి మైనస్ చేయండి. ఫస్ట్ ఇది 154, ఇదేమో 210. ఇప్పుడు ఈ రెండింటికి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయడం. చిన్న నెంబర్ తో పెద్ద నెంబర్ ని భాగించండి. 210 లో 154 1 టైమే పోతుంది, 154. బారో తెచ్చుకుంటే 10 లోంచి 4 తీస్తే 6, ఇక్కడ 0 ఉంటుంది. బారో తెచ్చుకుంటే 10 అవుతుంది అంటే 5, ఇక్కడ 1 - 1 0 అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తాం? ఈ 154 ని ఇక్కడ రాస్తాం. 56 154 లో 2 టైమ్స్ అయిపోతుంది, 3 టైమ్స్ ఎక్కువ అయిపోతుంది. 256 are 112 మైనస్ చేస్తే ఇక్కడ 2, 5 లోంచి 1 తీస్తే 4, మళ్ళీ 56 ఇక్కడ వేసుకుంటాం. అలా 0 వచ్చే వరకు చేసుకుంటూ వెళతాం. 42 56 లో 1 టైం పోతుంది, 142s are 42 మైనస్ చేస్తే 14 వచ్చింది. మళ్ళీ 42 ఇక్కడ వేసుకుంటాం. 3 14s are 42. ఓకే, ఇక్కడ రిమైండర్ 0 వచ్చింది. దేంతో అయితే డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 వచ్చింది అదే మనకి హెచ్సిఎఫ్ అవుతుంది, అంటే 14 ఇక్కడ గసాబా. కాబట్టి మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటంటే 14 అన్నమాట. అది ఎక్కడుంది? ఫస్ట్ ఆప్షన్ లోనే ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఏ ఒక పనిని 15 రోజుల్లో చేయగలడు మరియు బి అదే పనిని 20 రోజుల్లో చేయగలడు. వారు కలిసి అదే పనిని చేయడానికి పట్టే సమయం ఏ ఒక్కడో అయితే 15 రోజుల్లో చేస్తాడు, బి ఒక్కడో అయితే 20 రోజుల్లో చేస్తాడు. ఒకవేళ ఇద్దరూ కలిసి పని చేస్తే ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది? టైం అండ్ వర్క్ సంబంధించింది కదా. ఏ ఎన్ని రోజుల్లో చేయగలడు? 15 రోజుల్లో చేయగలడు. బి ఎన్ని రోజుల్లో చేయగలడు? 20 రోజుల్లో చేయగలడు. ఈ రెండింటికి కాసాగు ఎల్సిఎం కడితే మనకి మొత్తం పని ఎంత అనేది వస్తుంది. 15 కి 20 కి కాసాగు షార్ట్ డివిజన్ మెథడ్ పుట్టి భాగహార పద్ధతి ఉపయోగిస్తాం. రెండిట్లో పోయే టేబుల్ ఏముంది? 5 టేబుల్, ఇందులో 3 టైమ్స్, ఇందులో 4 టైమ్స్. ఇంక ఈ రెండిట్లో పోయే టేబుల్ ఏం లేదు కాబట్టి ఈ నెంబర్స్ అన్ని ఇంటూ చేసేయండి. 5 3s are 15, 4s are 60, ఎల్సిఎం 60 అన్నమాట. ఇప్పుడు 60 లో 15 ఎన్ని టైమ్స్ పోతుంది? ఇంకో ఈ రెండు ఇంటూ చేస్తే 15 వస్తుంది కాబట్టి మిగిలింది ఏంటి? 4, అంటే 4 టైమ్స్ పోతుంది. 60 లో 20 ఎన్ని టైమ్స్ పోతుంది? ఇంకో ఈ రెండు ఇంటూ చేస్తే 20 వస్తుంది, ఇంకా మిగిలింది 3 కాబట్టి 3 టైమ్స్ పోతుంది. అంటే ఇక్కడ ఏ ఒక రోజులో చేసే పని ఎంతంటే 4 భాగాలు, బి ఒక రోజులో చేసే పని ఎంతంటే 3 భాగాలు. రెండు కలిపి మొత్తం ఇద్దరు కలిసి 7 భాగాలు పనిని చేస్తారు. మొత్తం పని ఎంతంటే 60 భాగాలు ఉంది. కాబట్టి ఆ 60ని మనం 7తో భాగిస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది. 60ని 7తో డివైడ్ చేయండి. 8 7s are 56, ఇంకా 4 రిమైండర్. దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ లోకి మారిస్తే ఎలా రాస్తాం? మనం ఫస్ట్ 8 రాస్తాం,
తర్వాత రిమైండర్ రాస్తాం, తర్వాత డివైజర్ రాస్తాం. ఇది మనకు కావాల్సిన ఆన్సర్ అవుతుంది అనమాట. అంటే 8 4/7 రోజుల్లో పూర్తి చేయగలుగుతారనమాట. ఇది ఎక్కడుంది మనకి? థర్డ్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్, 2 సంఖ్యల మొత్తము 35 మరియు వాటి కసాగు 306 అయినా 2 సంఖ్యలు. ఆప్షన్స్ చూసి టైప్ ఆఫ్ క్వశ్చన్ ఆన్సర్ చేసేసేయచ్చు మనం. ఓకే, ఓకే. నెక్స్ట్ 22nd వన్. 2 సంఖ్యల మొత్తం 35 మరియు వాటి కసాగు 306 అయిన ఆ 2 సంఖ్యలు. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ని మనం కాల్కులేషన్ చేయాల్సి లేకుండానే ఆప్షన్స్ చూసి ఆన్సర్ రాబట్టవచ్చు అనమాట. 2 సంఖ్యల మొత్తం 35 అంటున్నాడు అంటే ఆప్షన్స్ లో రెండింటిని కలిపితే ఖచ్చితంగా 35 రావాలి. 13, 22, 35, 17, 18, 35, 14, 21, 35, 16, 19 అన్ని 35 వస్తున్నాయి. కాబట్టి దాన్ని బేస్ చేసుకుని మనం ఆన్సర్ చేయలేదు. నెక్స్ట్ ఇచ్చింది ఏంటంటే కసాగు ఏమో 306. ఓకే, అంటే ఎల్సిఎం 306 ఇచ్చాడు, 306 ఇచ్చాడు. దాన్ని బేస్ చేసుకుని చేద్దాం. ఎప్పుడైనా సరే మనకి 2 సంఖ్యల లబ్ధము నెక్స్ట్ వాటి కసాగు కసాబా లబ్ధానికి సమానం, అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఏవైనా 2 సంఖ్యలు సహప్రధాన సంఖ్యలు అయితే అంటే కో ప్రైమ్స్ అంటాం. అంటే అర్థం ఏంటంటే రెండిట్లోని పోయే కామన్ టేబుల్ ఉంటుంది అనమాట. కామన్ ఫ్యాక్టర్ లేని నంబర్స్ ని కో ప్రైమ్స్ అంటాం అనమాట. అంటే ఉమ్మడి కారణాంకము లేని నంబర్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 4, 5 ఉంది. ఇది యాక్చువల్లీ ప్రైమ్ నెంబర్స్ కి కో ప్రైమ్స్ కి సంబంధమే లేదు. ఈ రెండిట్లో పోయే టేబుల్ ఏది లేదు కదా, 1 మినహాయించండి, కాబట్టి అది కో ప్రైమ్స్ అనొచ్చు. ఓకే, మనకి కో ప్రైమ్స్ యొక్క ఎల్సిఎం ఎప్పుడు కూడా ఆ రెండింటిని గుణిస్తే ఎంత వస్తుందో అంతే వస్తుంది అనమాట. ఆ 2 నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ కి సమానం అవుతుంది. ఈ 2 కో ప్రైమ్స్. ఓకే, అంటే ఈ రెండింటి యొక్క కసాగు ఏమవుతుంది? ఆ రెండింటిని మల్టిప్లై చేయగా వచ్చే నెంబర్ 3 2 6. అంటే 13 ని మనం 22 తో ఇంటూ చేద్దాం. 3 22 66, 6 ఉంది. నెక్స్ట్ 2 13 26 కి 6 యాడ్ చేస్తే మనకి 32. కాబట్టి ఇక్కడ 306 రావాలి, ఇది కాదు. నెక్స్ట్ 17 ఇంటూ 18. ఈ రెండు కూడా కో ప్రైమ్సే కదా, కాబట్టి వీటి ఎల్సిఎం ఏమవుతుంది? ఈ రెండింటిని ఇంటూ చేయగా వస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ మనకి 8 7 56, 5, 8 1 8 ప్లస్ 5 13, 1 తో మల్టిప్లై చేసి 17 అంటే 6 0 306. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే సెకండ్ ఆప్షన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 23rd వన్. If the simple interest on 4,800 at 15% per annum for n years is 2,160, then find the value of n. అంటే 4,800 రూపాయలపై సంవత్సరానికి 15% చొప్పున n సంవత్సరాలకు అయ్యే సాధారణ వడ్డీ 2,160 రూపాయలు అయిన n విలువ. మనకి సాధారణ వడ్డీలో ఇంట్రెస్ట్ అనేది ఫిక్స్డ్ గా పెరుగుతూ ఉంటుంది. అంటే మొదటి సంవత్సరం 10% ఉంటే రెండో సంవత్సరం కూడా 10% ఉంటుంది. ఓన్లీ ఇంట్రెస్టే పెరుగుతూ ఉంటుంది. అప్పుడు మనం 2 సంవత్సరాలకి ఎంత ఇంట్రెస్ట్ అవుతుందంటే 10 + 20 20% ఆఫ్ ద ప్రిన్సిపల్ కాల్కులేట్ చేస్తే సరిపోతుంది అనమాట. డైరెక్ట్ గా మనం 3 years కి అయితే 30% కాల్కులేట్ చేస్తాం. దీన్ని బేస్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనకి n సంవత్సరాలకు సంవత్సరానికి వడ్డీ రేట్ ఎంత? 15%. కాబట్టి మనకి n సంవత్సరాలకి ఎంత వడ్డీ శాతం అవుతుందంటే మొత్తం కాల్కులేట్ చేయాల్సిన శాతం ఎంతంటే 15% అనమాట. అంటే 15% ఆఫ్ ప్రిన్సిపల్ ఇక్కడ. ఓకే, అసలు ఎంత? 4,800 చేస్తే మనకి వడ్డీ వస్తుంది. కానీ వడ్డీ ఇచ్చేసారు ఇక్కడ ఎంత? 2,160 అనమాట. ఓకే, మనం ఎప్పుడైనా సరే పర్సంటేజ్ ని కాల్కులేట్ చేసినప్పుడు ఆ 2 నెంబర్స్ ఇంటూ చేసి 100 తో డివైడ్ చేయడమే. అంటే 15n ని 4,800 ని ఇంటూ చేసి దేంతో డివైడ్ చేయాలి? 100 తో డివైడ్ చేయాలి. ఈక్వల్ టు 2,160 వస్తుంది. 2 zeros 2 zeros గెట్స్ క్యాన్సిల్. ఇక్కడ 15n
ఇంటూ 48 ఉంది. RHS లో 2160 ఉంది. మనకి n కావాలి కదా, అంటే ఈ 15 ని 48 ని ట్రాన్స్పోజ్ చేయండి. ఇక్కడ n ఉంటుంది, ఈ రెండు ఇక్కడ ఇంటూ చేస్తున్నాయి కాబట్టి RHS లోకి వెళ్తే డివైడ్ చేస్తాయి 15. 5 టేబుల్ కట్ చేయండి ఫస్ట్. 3 times 4 5s are 20. 16 లో 3 5s are 15, 2. Again 3 table. 3 1s are 3, 4 3s are 12, 4 3s are 12. నెక్స్ట్ ఇక్కడ 48 కూడా ఉంది కదా, ఈ 48 కూడా కిందకు వస్తుంది అన్నమాట. 48 టేబుల్ ఇందులో ఎన్ని టైమ్స్ ఉంది? 3 times. అంటే n ఈక్వల్ టు 3 years అనమాట. అంటే 3 సంవత్సరాల్లో ఈ 4800 మీద 15% చొప్పున ఎంత వడ్డీ అవుతుందన్నమాట? 2160 రూపాయలు అవుతుంది అనమాట. అది ఎక్కడుంది? మనకి థర్డ్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 24th వన్. ఇది డేటా ఇంటర్ప్రిటేషన్ అనే టాపిక్ నుంచి అడిగిన క్వశ్చన్ అనమాట. ఇచ్చిన పై చార్ట్ ను అధ్యయనం చేసి క్రింది ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఈ పై చార్ట్ ని మనం స్టడీ చేయాలి ఫస్ట్. ఇక్కడ ఏమి ఇచ్చారు? ఈ పై చార్ట్ లో ఏమి ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి? పై చార్ట్ ఒక బీమా కంపెనీ అందించే వివిధ బీమా ఉత్పత్తుల మొత్తం వాటాను ప్రదర్శిస్తుంది. అంటే ఏ టైప్ ఆఫ్ ఇన్సూరెన్స్ కి ఎంత వాటా కేటాయించడం జరిగింది అనేది ఇక్కడ ఈ పై చార్ట్ లో పర్సంటేజ్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఒక నిర్దిష్ట సంవత్సరంలో కంపెనీ విక్రయించిన మొత్తం బీమా 36,000 అయినట్లయితే ఆ సంవత్సరంలో ఎన్ని అగ్నిమాపక మరియు ఆస్తి బీమాలు అందించడం జరిగింది? అంటే ఫైర్ ఇన్సూరెన్స్లు, ప్రాపర్టీ ఇన్సూరెన్స్లు ఎంత? ఇక్కడ ఫైర్ ఇన్సూరెన్స్ అంటే ఇది, ప్రాపర్టీ ఇన్సూరెన్స్ అంటే ఇది, అంటే ఈ రెండు అన్నమాట. ఈ రెండిటి మొత్తం ఎంత అన్నమాట. ఇక్కడ ఫైర్ ఇన్సూరెన్స్ ఏమో 6%, ప్రాపర్టీ ఇన్సూరెన్స్ ఏమో 2%. అంటే ఓవరాల్ గా ఎంత పర్సెంటేజ్ కేటాయించారు రెండింటికి? 8%. మొత్తం ఎంత అంటే 36,000 కదా, అంటే 8% ఆఫ్ 36,000 కాల్కులేట్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, ఏం చెప్పాను? పర్సెంటేజ్ అన్నప్పుడు 8 into 36,000/100 వేసుకోవడమే పర్సెంటేజ్ కాల్కులేట్ చేయాల్సి వచ్చినప్పుడు. ఈ 2 zeros గెట్స్ క్యాన్సిల్. ఇంకేం మిగిలింది? 8 into 360 మిగిలింది. ఇక్కడ 0 ఉంది. 8 6 are 48, 4 ఉంది. 8 3s are 24, 4 యాడ్ చేస్తే 28. అంటే ఎంత అనమాట ఇక్కడ ఆన్సర్? 2880. అది ఎక్కడుంది? మనకి థర్డ్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, 80 లీటర్ల మిశ్రమంలో పాలు నీటి నిష్పత్తి 3:1. ఈ నిష్పత్తి 2:3 కావాలి అంటే ఇంకా ఎంత నీరు కలపాలి? ఓకే, ఇక్కడ మిక్చర్ అండ్ ఎలిగేషన్ సంబంధించిన క్వశ్చన్ అనమాట. 80 లీటర్ల పాలు నీటి మిశ్రమం ఉంది. అందులో పాలు అండ్ నీళ్లు ఏ రేషియోలో ఉన్నాయంటే 3:1 నిష్పత్తిలో ఉన్నాయి. ఇప్పుడు అందులో పాలు ఎన్ని ఉన్నాయో నీళ్ళు ఎన్ని ఉన్నాయో చెప్పేసేయచ్చు. ఈ నిష్పత్తిలో మొత్తం భాగాలు ఎన్ని? 3 + 1 4. అంటే 80ని 4 తో డివైడ్ చేస్తే మనకి ఒక్కొక్క భాగం విలువ వస్తుంది, అంటే 20. అంటే ఇందులో మనకి పాలు ఎన్ని లీటర్లు? 3 60 లీటర్ల పాలు ఉన్నాయి. అలాగే 21లో 20 కదా, 20 లీటర్ల నీళ్లు ఉన్నాయి అన్నమాట. అయితే ఈ నిష్పత్తి 2:3 కావాలి అంటే ఇంకా ఎన్ని నీళ్లు కలపాలి అంటే, ఇక్కడ పాలు స్థిరంగా ఉంటాయి, పాలు మారట్లేదు, 60 లీటర్లే ఉంటాయి. అంటే ఇక్కడ నిష్పత్తి ఎలా మారాలి? మనకి 2:3గా మారాలి. పాలు స్థిరంగా ఉన్నాయి కాబట్టి ఈ రెండు నిష్పత్తులు ఈక్వల్ చేయాలి, పాలు యొక్క రేషియోని ఈక్వల్ చేయాలి. ఇక్కడ 3, ఇక్కడ 2. అప్పుడు ఏం చేస్తారు? ఈ 2తో దీన్ని ఇంటూ చేయండి, అంటే రెండింటినీ చేయాలి. అలాగే 3తో దీన్ని ఇంటూ చేయండి. అప్పుడు ఏమవుతుంది? ఇది 3 2s are 6గా మారుతుంది. 2 1s are 2 అవుతుంది. ఇది కూడా 2 3s are 6 అవుతుంది. 3 3s are 9 అవుతుంది. ఇప్పుడు చూడండి, రెండు ఈక్వల్ గా ఉన్నాయి. అంటే ఇక్కడ 6 యూనిట్ల విలువ ఎంత అంటే 60 లీటర్లు. అంటే 6 యూనిట్లు 60 లీటర్లకు సమానం అయితే 1 యూనిట్ విలువ ఎంత అవుతుంది? 60/6 అంటే 10 లీటర్లకు సమానం అన్నమాట. మరి నీళ్ళు ఎంత పెరిగాయి? 2 యూనిట్ల నుంచి 9 యూనిట్లకు పెరిగాయి, అంటే 7 యూనిట్లు పెరిగాయి అన్నమాట ఇక్కడ. అంటే 7 యూనిట్ల విలువ ఎంత? 1 యూనిట్ 10 అయితే 7 యూనిట్లు 7 10 70 లీటర్ల పాలు కలపాలన్నమాట. ఆ నిష్పత్తి 2:3లోకి మారాలి అంటే అది ఎక్కడుంది? మనకి థర్డ్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఇది మనకి త్రికోణమితికి సంబంధించిన క్వశ్చన్ అన్నమాట.
మనకి త్రికోణమితికి సంబంధించిన క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలంటే ఖచ్చితంగా ట్రిగనామెట్రీ మీద ఒక పట్టు ఉండాలన్నమాట. ఒకవేళ మీరు ట్రిగనామెట్రీకి సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేయాలి అంటే నేను 10th క్లాస్ ప్లేలిస్ట్లో ట్రిగనామెట్రీకి సంబంధించిన వీడియోస్ని ఒకసారి చూసినట్లయితే మీరు అప్పుడు ట్రిగనామెట్రీ నుంచి అడిగే ఏ క్వశ్చన్ అయినా సరే ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు అనమాట. ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూ ఇచ్చారు, అట్లాగే వై వాల్యూ ఇచ్చారు. ఎక్స్ ఇంటూ వై వాల్యూ ఎంత, రెండింటిని ఇంటూ చేస్తే ఎంత అన్నాడు. ఎక్స్ ఈక్వల్ టు ఇక్కడ మనకి ఫస్ట్ ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఎప్పుడైనా సరే వాటిని సైన్ కాస్లోకి మార్చేసేయాలి. సీకెంట్ థీటా అంటే ఇక్కడ మనకి 1/cos థీటా అని రాయొచ్చు అనమాట. కాస్ థీటా అంటే మనకి కాస్ ఆల్రెడీ కాస్ లో ఉంది కాబట్టి దీన్ని మార్చక్కర్లేదు. నెక్స్ట్ కాట్ థీటా అంటే కాస్ థీటా బై సైన్ థీటా. tan థీటా అంటే సైన్ థీటా బై కాస్ థీటా అనమాట. ఇట్లా మార్చేసుకుని సింప్లిఫై చేయాలి అనమాట. ఫస్ట్ ఎక్స్ ని సింప్లిఫై చేస్తున్నాం. బై 1 పెట్టుకుని క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 1 into 1 1 కాస్ థీటా ఇంటూ కాస్ థీటా కాస్ స్క్వేర్ థీటా అని రాస్తాం. బై కాస్ థీటా ఇంటూ 1 అంటే కాస్ థీటా. ఇక్కడ కూడా క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. కాస్ థీటా ఇంటూ కాస్ థీటా కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ థీటా ఇంటూ సైన్ థీటా సైన్ స్క్వేర్ థీటా బై సైన్ థీటా ఇంటూ కాస్ థీటా. మనకి ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీస్ ఉన్నాయి. కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా అన్న సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ లో ఏమైనా ఉండొచ్చు. ఏ ఉండొచ్చు, బి ఉండొచ్చు, ఆల్ఫా ఉండొచ్చు, ఏ ఉండొచ్చు. దాని వాల్యూ ఎప్పుడు 1 అవుతుంది కాబట్టి దీని వాల్యూ 1 అని రాసేసేయచ్చు. నెక్స్ట్ దీని నుంచే అంటే కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా వాల్యూ 1. ఇది త్రికోణమితి సర్వ సమీకరణం అంటాం అన్నమాట. ఇప్పుడు మనం ఈ కాస్ స్క్వేర్ థీటాను RHS లోకి పంపమనుకోండి. సైన్ స్క్వేర్ థీటా ఉంది LHS లో, 1 - కాస్ స్క్వేర్ థీటా ఉంది. అంటే 1 - కాస్ స్క్వేర్ థీటా ప్లేస్ లో మన అవసరాన్ని బట్టి సైన్ స్క్వేర్ థీటా రాసుకోవచ్చు. అలాగే మనం 1 - సైన్ స్క్వేర్ థీటా ప్లేస్ లో కాస్ స్క్వేర్ కూడా రాసుకోవచ్చు అనమాట, సందర్భాన్ని ఉపయోగించుకోండి. కాబట్టి ఇక్కడ నేను సైన్ స్క్వేర్ థీటా రాస్తున్నాను న్యూమరేటర్ లో బై కాస్ థీటా. నెక్స్ట్ ఇది ఎంత అయిపోయింది, 1 అయిపోయింది కదా దాని వాల్యూ. సైన్ థీటా ఇంటూ కాస్ థీటా. ఇక్కడ సైన్ థీటాలు 2 ఉన్నాయి, ఇక్కడ ఒకటి ఉంది, కట్ చేస్తే ఇంకొకటి మిగులుతుంది. అంటే ఇక్కడ మనకి పైన ఒక సైన్ థీటా ఇంటూ 1 అంటే సైన్ థీటా బై ఇక్కడ కాస్ థీటా, ఇక్కడ కాస్ థీటా ఉన్నాయి. ఇక్కడ 1 ఉంది కదా, ఈ సైన్ థీటా బై కాస్ థీటా అని మనం ఏం రాయొచ్చు, tan థీటా అని రాయొచ్చు. ఇందాక మనం రివర్స్ లో రాస్తున్నాం. అలాగే 1/cos థీటా ఎట్లా రాయొచ్చు, సీకెంట్ థీటా అని రాయొచ్చు. అంటే ఇచ్చిన ఎక్స్ప్రెషన్ సింప్లిఫై చేస్తే ఎక్స్ వాల్యూ tan థీటా ఇంటూ సీకెంట్ థీటాకి సమానం అయిందన్నమాట. ఇప్పుడు y వాల్యూ తీసుకుందాం. y ఈక్వల్ టు మళ్ళీ మార్చేసుకుందాం. సీకెంట్ థీటా అంటే 1/cos థీటా. నెక్స్ట్ సీకెంట్ థీటా 1/cos థీటా ప్లస్ tan థీటా అంటే సైన్ థీటా బై కాస్ థీటా. ఇంకా 1 - సైన్ థీటా. ఓకే, ఇక్కడ 1/cos థీటా. ఈ రెండు లైక్ ఫ్రాక్షన్స్ ఎల్సిఎం తీసుకోవాల్సిన పని లేదు, ఎందుకంటే రెండిట్లో డినామినేటర్ సేమ్ ఉంది కాబట్టి న్యూమరేటర్స్ కలిపేస్తాం. 1 into sin థీటా బై రెండింటికి cos థీటా ఉంది కాబట్టి కింద cos థీటా వస్తుంది ఇంటూ 1 - sin థీటా. ఇక్కడ న్యూమరేటర్స్ అబ్జర్వ్ చేయండి. 1 + sin థీటా 1 - బై 1 పెట్టుకోవచ్చు కదా. a + b ఇంటూ a - b అంటే a² - b² అని రాయొచ్చు. a² అంటే 1, 1² అంటే 1 మైనస్ b² అంటే sin స్క్వేర్ థీటా బై ఇక్కడ ఒక cos థీటా ఉంది, ఇక్కడ ఒక cos థీటా అంటే cos స్క్వేర్ థీటా. ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా, 1 - sin స్క్వేర్ థీటా ప్లేస్ లో cos స్క్వేర్ థీటా రాసుకోవచ్చు. పైన న్యూమరేటర్ లో cos స్క్వేర్ థీటా, ఆల్రెడీ కింద cos స్క్వేర్ థీటా ఉంది. cos స్క్వేర్ థీటాలో cos స్క్వేర్ థీటా 1 టైం పోతుంది, 1 వస్తుంది. అంటే y వాల్యూ సింప్లిఫై చేస్తే 1. అడిగింది ఏంటంటే x ఇంటూ y. x వాల్యూ ఎంత వచ్చింది, tan థీటా ఇంటూ సీకెంట్ థీటా. y వాల్యూ ఎంత వచ్చింది, 1 వచ్చింది. 1 తో దీన్ని ఇంటూ చేస్తే మళ్ళీ అదే వాల్యూ వస్తుంది కదా. కాబట్టి ఇక్కడ మనకి tan థీటా ఇంటూ సీకెంట్ థీటా అనేది కావాల్సిన ఆన్సర్ అవుతుంది. అది ఎక్కడ ఉంది, మనకి ఫస్ట్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకే, క్రింది పౌనఃపున్య విభాజనం యొక్క సగటు 54 అయితే మనకి 2x + 3y విలువ ఎంత అని అడుగుతున్నారు అన్నమాట. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి మనకి షార్ట్ కట్స్ అంటూ ఏమీ ఉండవు అనమాట. ఖచ్చితంగా మనకు స్టాటిస్టిక్స్ లో నేర్చుకున్న ఆ ప్రాసెస్ అంతా చేయాల్సి ఉంటుంది. మనకి ఎక్కువ సమయమే పడుతుంది. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎప్పుడైనా సరే
చివరిలో ఆన్సర్ చేయడానికి ప్రయత్నించాలి, ఎందుకంటే కొంచెం లెంతీ ప్రాసెస్ అనమాట. యాక్చువల్గా మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఈ టేబుల్ని, అంటే ఇది ఒక ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్కి మీన్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనం ఫస్ట్ మిడ్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి, మధ్య విలువలు. అంటే ఈ రెండింటికి మధ్యలో ఉండే విలువ కావాలంటే ఏం చేయాలి, ఆ రెండింటిని కలిపి సగం చేయాలి. 0కి 20 యాడ్ చేస్తే 20/2 అంటే 10. దీని మధ్య విలువ ఎంత, 30, మధ్య విలువ 50, నెక్స్ట్ 70, 90. ఇది మధ్య విలువలు. మనకి ఫార్ములా ఏంటంటే ఇక్కడ మనకి మీన్ ఫైండ్ అవుట్ చేయడానికి డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. అయితే అందులో డైరెక్ట్ మెథడ్ మీన్ ఫార్ములా సిగ్మా ఎఫ్ఐ అంటే ఫ్రీక్వెన్సీ, ఇక్కడ XI అంటే మిడ్ వాల్యూ బై సిగ్మా ఎఫ్ఐ అంటే ఫ్రీక్వెన్సీల మొత్తం అన్నమాట. ఈ ఫార్ములా డైరెక్ట్ మెథడ్ లో ఉపయోగిస్తాం. అంటే ఇక్కడ మనకి మీన్ ఆల్రెడీ ఇచ్చేసాడు వాడు, సిగ్మా ఎఫ్ఐ వాల్యూ కావాలి, ఇది ఎఫ్ఐ, ఇవేమో XIలు. అంటే మనం రెండింటిని ఇంటూ చేసి వాటిని కలపాలి అన్నమాట. ఇక్కడ 7 10s are 70 అంటే ఎఫ్ఐ XI వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. ఇక్కడ 330 అంటే 50 into x 50x 630, నెక్స్ట్ 90y అన్నమాట. వీటన్నిటిని కలుపుతాం, అప్పుడు సిగ్మా ఎఫ్ఐ XI వస్తుంది అన్నమాట. ఇందులో కొన్ని వేరియబుల్ టర్మ్స్ ఉన్నాయి, ఇది మనకి వేరియబుల్ టర్మ్స్, వాటిని యాడ్ చేయలేము కాబట్టి వాటిని ముందు రాసేసుకున్నాం. అంటే 50x ప్లస్ 90y. మిగిలిన నెంబర్స్ అన్ని యాడ్ చేద్దాం. ఈ రెండు యాడ్ చేస్తే 400, దీనికి 630 యాడ్ చేస్తే 1030 వస్తుంది అనమాట. సిగ్మా ఎఫ్ఐ XI వాల్యూ ఇదన్నమాట. సిగ్మా ఎఫ్ఐ వాల్యూ అంటే ఈ ఆల్రెడీ 50 అని ఇచ్చేసారు కదా, ఇక్కడ మనకి 50 అన్నమాట. ఓకే, అవన్నీ ఇందులో రాసాం అనుకోండి, మీన్ ప్లేస్ లో ఎంత రాయొచ్చు మనం, 54 రాయొచ్చు. ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఐ XI ప్లేస్ లో 50x ప్లస్ 90y ప్లస్ 1030 బై సిగ్మా ఎఫ్ఐ వాల్యూ ఎంత 50 ఇచ్చారు. ఇది ఇక్కడ డివైడ్ చేసింది, ఇక్కడికి వస్తే ఇంటూ చేసేస్తుంది, ఇంటూ చేసేద్దాం. ఫస్ట్ 0, 5 4s are 22, 5 5s are 25 ప్లస్ 2 2700 వస్తుంది. ఈక్వల్ టు 50x ప్లస్ 90y ప్లస్ 1030. దీన్ని మనం ఈ LHS లో ట్రాన్స్పోజ్ చేసాం అనుకోండి, అప్పుడు 50x ప్లస్ 90y విలువ వస్తుంది. ఈ 2700 లోంచి దీన్ని మైనస్ చేస్తే 0, 10 లోంచి 3 చేస్తే 7, నెక్స్ట్ ఇక్కడ 6 ఉంటుంది 6, ఓకే, నెక్స్ట్ 1, 16 70 అన్నమాట. ఓకే, అన్నిట్లో 10 టేబుల్ 0 ఉంది కాబట్టి 10 టేబుల్ కట్ చేస్తే ఈక్వేషన్ కొంచెం సింప్లెస్ట్ ఫామ్ లోకి మారుతుంది. అంటే 5x ప్లస్ 9y ఈక్వల్ టు 167 అన్నమాట. ఇది ఒక ఈక్వేషన్, అంటే లీనియర్ ఈక్వేషన్స్ వస్తాయి, రెండు వాటిని సాల్వ్ చేస్తే మనకు కావాల్సిన XY వాల్యూలు వస్తాయి. అప్పుడు అడిగిన ఆన్సర్ని చెప్పవచ్చు అనమాట. అంటే 2x ప్లస్ 3y వాల్యూ కనుక్కోవచ్చు, XY విలువలు తెలియాలి ఫస్ట్. అట్లాగే ఈ ఫ్రీక్వెన్సీస్ అన్ని యాడ్ చేస్తే ఎంత రావాలి, 50 రావాలి. ఇందులో వేరియబుల్స్ ఏమున్నాయి, x y ఉంది. మిగిలిన నెంబర్స్ యాడ్ చేస్తే 7 18 అంటే 27 ఈక్వల్ టు ఎంత అవ్వాలి, 50 అవ్వాలి. ఈ 27 ట్రాన్స్పోజ్ చేసాం అనుకోండి, అంటే 50 మైనస్ 27 అంటే 23. ఇది ఒక మరొక ఈక్వేషన్ అనమాట. ఈ రెండింటిని సాధించాలి. x లైనా y లైనా సమానం చేయాలి. x సమానం చేద్దాం, అంటే దీని అంతటిని 5 తో ఇంటూ చేసి దీనికి ఎంత వేసుకోండి, 5 into x 5x 5 into y 5y ఈక్వల్ టు 5 23s are 5 3s are 15 1 5 2s are 10 plus 1 11. ఇప్పుడు ఎలిమినేషన్ మెథడ్ ఉపయోగిస్తున్నాను, కింద ఈక్వేషన్ యొక్క గుర్తులు మార్చేస్తున్నాను. ఈ రెండు 0 అయిపోద్ది. 9y లోంచి 5y చేస్తే 4y ఈక్వల్ టు ఇక్కడ ఎంత వస్తుంది, 2 52 వస్తుంది. అప్పుడు y ఈక్వల్ టు 52/4 వస్తుంది. 4 టేబుల్ ఇందులో ఏంటి అయిపోతుంది, 4 1 13 అంటే y వాల్యూ 13 అని అర్థమైపోయింది. ఇక్కడ చూడండి y వాల్యూ వచ్చింది 13. 13కి ఎంత కలిపితే మనకి 23 వస్తుంది, 10 కలిపితే 23 వస్తుంది కదా, కాబట్టి x వాల్యూ 10 అని అర్థమైపోయింది. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, 2x ప్లస్ 3y వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. 2x వాల్యూ 10 వచ్చింది ప్లస్ 3 y వాల్యూ ఎంత 13, 2 10s are 20 ప్లస్ 3 13s are 39 అంటే టోటల్ 59 అన్నమాట. ఓకే, ఎక్కడుంది మనకి సెకండ్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కి మనకి షార్ట్ కట్స్ ఏమి పనిచేయమన్నమాట. కాకపోతే మనం కాల్కులేషన్స్ అనేది కొంచెం వేగంగా చేయాలన్నమాట.
నేను కొన్ని స్టెప్స్ ఎక్కువ తీసుకున్నాను. నాన్ మ్యాథ్స్ విద్యార్థులకు ఈ మెథడ్ తెలియకపోవచ్చు, అందుకని నేను ఆ స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్ళాను. అందుకే నాకు ఎక్కువ సమయం పడింది అనమాట. అలా కాకుండా మనం ఓన్గా ప్రాక్టీస్ చేసినట్లయితే దీన్ని కూడా మనం 1 to 2 minutesలో ఆన్సర్ చేయవచ్చు అనమాట. ఓకే, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి.